ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు అందశ్రీ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కుటుంబాలకి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. సో ఆయన ఈరోజు ఉదయం 7:25 గాంధీ హాస్పిటల్లో కన్నుమూయడం జరిగింది. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ అందశ్రీ తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 7:25 మరణించినట్లు గాంధీ హాస్పిటల్ సిబ్బంది ప్రకటించారు. సో అందశ్రీ ప్రస్థానం 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీకి 3 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయన జయహో తెలంగాణ రాష్ట్ర గీతం రచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల ₹1 కోటి పురస్కారం తెలంగాణ ప్రభుత్వం అందించింది. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అసలు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట. 2006లో గంగా సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం పొందారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సాధించారు. 2015లో దశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భగద్వాజ్ సాహితీ పురస్కారం తీసుకున్నారు. 2022లో జనకమ్మ జాతీయ పురస్కారం సాధించారు. 2024లో దశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం పొందారు. లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు.